హాయ్ ఎవ్రీవన్, నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో పొటాటో మంచూరియన్ని చాలా సింప్లెస్ట్ మెథడ్లో అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్తో కుదిరే ఈ ఆలూ మంచూరియాన్ని మీరు కూడా ఇంట్లో ఫటాఫట్ అని ప్రిపేర్ చేసేయచ్చు. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను 700 గ్రామ్స్ వరకు బంగాళదుంపల్ని ప్రెషర్ కుక్కర్లో తగిన వాటర్ అనేవి పోసి బాగా మెత్తగా ఉడికించి పెట్టుకున్నాను. ఉడికిన ఈ బంగాళదుంపలకి పైన పొట్టు మొత్తం కూడా పీల్ ఆఫ్ చేసి బంగాళదుంపల్ని చేత్తోనే ఇలా లంప్స్ ఏమీ లేకుండా స్మూత్గా మ్యాషింగ్ అనేది చేసేసుకున్నాను. మీ దగ్గర పొటాటో మ్యాషర్ అవైలబిలిటీలో ఉంటే దాని హెల్ప్తో కూడా చేసేసుకోవచ్చు. మీరు మ్యాషింగ్ చేసుకునేటప్పుడు ఎక్కడ చిన్న గడ్డలు లాంటి అనేది లేకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా మ్యాషింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అనేది వేసుకోవాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్ల వరకు మైదాపిండి అనేది వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ మైదాపిండి అనేది మనం పిండి కలుపుకునేటప్పుడు అవసరం అనిపిస్తే మరికొంచెం కార్న్ఫ్లోర్ క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చేత్తోని బాగా కలుపుకోండి. ఈ డౌ ప్రిపరేషన్ కోసం అస్సలు వాటర్ అనేది మీరు యూజ్ చేయకూడదు. పొటాటో మిశ్రమంలో ఉన్న మాయిశ్చర్ కంటెంట్తోనే మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒక సాఫ్ట్ పిండి ముద్దలాగా రెడీ అవుతుంది. సో అవసరం అనిపిస్తే ఇందాక మెన్షన్ చేసినట్టు కార్న్ఫ్లోర్ క్వాంటిటీ అనేది మరికొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 2 అరచేతుల్ని ఆయిల్ పెట్టి గ్రీజింగ్ చేసేసుకోండి. రెడీ చేసి ఉంచుకున్న ఈ పిండి మిశ్రమం నుంచి కొద్దిగా అంటే గోళీ సైజ్ అంతా తీసుకుని 2 అరచేతుల మధ్యలో పెట్టుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా క్రాక్స్ లేని సాఫ్ట్ బాల్ లాగా మనం రెడీ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో మీరు అన్ని కూడా యూనిఫామ్ సైజులో ప్రిపేర్ చేసుకున్నట్లయితే, అంటే యూజువల్లీ మనకి బయట మంచూరియా ఎంత సైజులో అయితే ఉంటుందో అంత సైజులో మీరు కనుక బాల్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే అన్నీ కూడా యూనిఫామ్గా ఫ్రైయింగ్ అయ్యి తినేటప్పుడు చాలా బాగుంటుంది టెక్స్చర్ వైజ్. అలాగే మీకు టైం కూడా ఎక్కువ పట్టదు. మీరు కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి చేసేస్తే అవి ఫ్రై అవడానికి టైం ఎక్కువ పడుతుంది. స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసి ఆయిల్ బాగా హీట్ చేసుకోండి. వన్స్ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ బాల్స్ని ఒక్కొక్క దాన్ని నిదానంగా కడాయిలో ఎన్నైతే సరిపోతాయో అన్ని వేసేసేయండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుని ఈ పొటాటో బాల్స్ అన్నిటిని యూనిఫామ్గా ఆయిల్లోనే అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రైయింగ్ చేసుకోవాలి. నేను ఈ పొటాటో బాల్స్ అనేది టోటల్గా 2 బ్యాచెస్లో ఫ్రై చేశానండి. ఫస్ట్ బ్యాచ్ది ఇక్కడ మీకు వీడియో క్లిప్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. రెగ్యులర్ వెజ్ మంచూరియా అలాగే ఛానల్లో మరికొన్ని మంచూరియన్ రెసిపీస్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. వాటి తాలూకా లింక్స్ అనేవి పైన ఐకార్డ్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. పొటాటోస్తో ప్రిపేర్ చేసుకునే మరికొన్ని రెసిపీస్ తాలూకా లింక్స్ కూడా నేను పైన ఐకార్డ్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా తప్పకుండా ఒకసారి చెక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా ఒక జాలీ గరిటె హెల్ప్ పెట్టి డ్రైన్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మనం ప్రిపేర్ చేస్తున్న క్వాంటిటీతో 3 మెంబర్స్కి సరిపోతుందండి ఈ పొటాటో మంచూరియన్ అనేది. సో మీరు ప్రిపేర్ చేసే క్వాంటిటీకి తగినట్టుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ రేషియోస్ అన్నీ కూడా దానికి అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా సన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి తరుగు ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. కేవలం లో హీట్లోనే ఈ వెల్లుల్లి తరుగు నుంచి పచ్చివాసన పోయే వరకు ఫ్రైయింగ్ అనేది చేసుకోండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా పెటల్స్ లాగా కట్ చేసుకున్నవి వేసేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ని లోపలున్న గింజలు అనేవి రిమూవ్ చేసి ఇలా క్యూబ్స్ సైజ్లో కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోండి. ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ 2 కూడా హై హీట్లోనే టాసింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఈ వెజిటబుల్స్ అనేది ఫుల్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ పచ్చివాసన పోయి వెజిటబుల్స్ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు తినే ఘాటుకు సరిపడా పచ్చిమిర్చిని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి వాటిని వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోండి. షుగర్ వేయటం వల్ల మనం అడిషనల్గా వేసే సాసెస్ అన్నిటి ఫ్లేవర్స్ కూడా బ్యూటిఫుల్గా బ్యాలెన్స్ అవుతుంది. ఇష్టం లేకపోతే షుగర్ యాడింగ్ అనేది స్కిప్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్ని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు సాసెస్ ఏమేమి యాడ్ చేయాలో చూద్దాం. 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకోండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి. నేను చూపిస్తున్న సాసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకు అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబిలిటీలోనే ఉంటాయి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ ఆర్ టొమాటో సాస్ వేసుకుని 1 టేబుల్ స్పూన్
వెనిగర్ వేసుకోండి. మనం సాసెస్ ఎప్పుడు యాడ్ చేసిన మంచూరియన్ రెసిపీస్లో కేవలం హై హీట్లోనే సాసెస్ అన్నిటిని కూడా బాగా టాస్ చేస్తూ కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని సాసెస్లో కుక్ అవుతున్నప్పుడు మీన్వెల్ ప్యారలల్గా ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని 4 టేబుల్ స్పూన్ల వాటర్తో మిక్స్ చేసుకుని ఎలాంటి లమ్స్ అనేవి లేకుండా స్మూత్ ఫ్లోయింగ్ బ్యాటర్ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. ఆ కార్న్ఫ్లోర్ స్లర్రీని ఇందులోకి యాడ్ చేసేయాలి. దీనివల్ల మనకి మనం వేసిన గ్రేవీస్ అన్నీ కూడా కొంచెం చిక్కగా అవుతాయి. కార్న్ఫ్లోర్ మిశ్రమం వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది లోలోకి అడ్జస్ట్ చేసుకుని మాత్రమే కార్న్ఫ్లోర్ మిశ్రమం వేయండి. లేదంటే ఆ హై హీట్లో వేసినట్టయితే అదంతా కూడా వెజిటబుల్స్కి చుట్టుకుపోయి టెక్స్చర్ మొత్తం కూడా పాడైపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి వేసి మనం వేసిన కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వెజిటబుల్స్కి బాగా పట్టించండి. కార్న్ఫ్లోర్ మిశ్రమం వేసిన తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా చాలా తక్కువ టైంలోనే బాగా దగ్గరకు వచ్చేస్తుంది. అందుకని కేవలం లో హీట్లోనే ఇదంతా కూడా బాగా ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి బయట మంచూరియన్ యూజువల్లీ రెడ్ కలర్లో ఉంటుంది కదా, సో ఆ కలర్ రావడం కోసం నేను 1 డ్రాప్ ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. ఎనీవే ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్, మీకు ఈ స్టెప్ ఇష్టం లేకపోతే స్కిప్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు స్టార్టింగ్లో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పొటాటో బాల్స్ అన్నిటిని కడాయిలోకి యాడ్ చేసి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ మిశ్రమం అంతా కూడా ఈ బాల్స్కి బాగా యూనిఫామ్గా పట్టించండి. తర్వాత ఫ్లేమ్ని హై హీట్లోనే ఉంచుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హై హీట్లోనే 2 మినిట్స్ పాటు కంటిన్యూస్గా టాసింగ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. సో వన్స్ ఇలా టాసింగ్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి లాస్ట్లో డిష్ అవుట్ చేసే ముందు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులను కూడా వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసేయండి. సో చాలా బాగుంది కదా, తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇంట్లో అవైలబిలిటీలో ఉన్న ఇంగ్రీడియంట్సే. ప్రెజెంట్ ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో బయటకు వెళ్ళి ఎలాగూ పర్చేస్ చేసే ఛాన్స్ లేదు. అలాగని మనం ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నా కూడా అంత హైజీన్ కండిషన్స్లో ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ట్రస్ట్ చేయడానికి లేదు. సో తప్పకుండా మీరే ఇంట్లో ఉండి ట్రై చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.